అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ సుప్రీం లీడర్ ని హతమార్చారు. ఈ రోజు ఉదయాన్నే ఇరాన్ ఆర్మీ ఇరాన్ సుప్రీం లీడర్ హకీమి మృతిని అఫీషియల్ గా అయితే ప్రకటించింది. ఆయన మృతికి సంతాపంగా 40 రోజు సంతాప దినాలు ప్రకటించారు. ఇంకా అలాగే ఆయన మృతికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ మీద అలాగే గల్ఫ్ కంట్రీల్లో ఉన్న యుఎస్ బేసులపై భారీ ఎత్తున దాడులు నిర్వహిస్తామని, చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ఈ దాడులు ఉంటాయని ఇరాన్ ఆర్మీ అయితే హెచ్చరించింది. ఇంకా ఈ రోజు మధ్యాహ్నం ఇరాన్ సుప్రీం లీడర్ హకీమి యొక్క అంత్యక్రియలు అయితే జరిగాయి. ఆయన అంత్యక్రియల అనంతరం ఇరాన్ సుప్రీం లీడర్ బాధ్యతలను ఆయన కొడుకు అయితే చేపట్టారు. నిన్న ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ మీద దాడి చేసిన అనంతరం ఇరాన్ దీనికి ప్రతీకారంగా 6 గల్ఫ్ కంట్రీల మీద అయితే దాడి చేసింది. మనం మొదటగా కువైట్ గురించి చూసుకుంటే, కువైట్ లోని అమెరికన్ బేసులపై ఇరాన్ బెలిస్టిక్ మిసైళ్లతో, డ్రోన్లతో అయితే దాడి చేసింది. యుఎస్ బేసుల మీదనే కాకుండా కువైట్ ఎయిర్పోర్ట్ లోని 2 టెర్మినళ్ల మీద డ్రోన్లతో ఇరాన్ అయితే దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురికి అయితే గాయాలయ్యాయి. ఈ గాయపడిన ముగ్గురిని ఫర్బానీ హాస్పిటల్ కు తరలించారు. ఈ గాయపడిన ముగ్గురిని కువైట్ అధికారులు పరామర్శించడం జరిగింది. తర్వాత దుబాయ్ విషయానికి వస్తే, దుబాయ్ లో కూడా ఒక ఎయిర్పోర్ట్ మీద ఇరాన్ అయితే డ్రోన్ తో దాడి చేసింది. ఇంకా అలాగే బుర్జ్ ఖలీఫా దగ్గరలో ఇంకా కొన్ని పర్యాటక ప్లేసుల్లో కూడా ఇరాన్ డ్రోన్లతో అయితే దుబాయ్ మీద దాడి చేసింది. ఈ దాడిలో 7 మంది గాయాల పాలయ్యారు, ఒకరైతే మృతి చెందారు. ఇంకా నెక్స్ట్ ఖతార్ విషయానికి వస్తే, ఖతార్ మీద 68 బెలిస్టిక్ మిసైళ్లతో 12 డ్రోన్లతో ఇరాన్ అయితే దాడి చేసింది. ఈ 68 బెలిస్టిక్ మిసైళ్లను, 12 డ్రోన్లను ఖతార్ ఎయిర్ ఫోర్స్ గాల్లోనే పేల్చేశారు. ఈ పేలిపోయిన శకలాలు ఏవైతే ఉన్నావో అందులో ఒక శకలం ఒక లేబర్ క్యాంప్ లో పడి అక్కడ పెద్ద ఎత్తున మంటలైతే చెలరేగాయి. ఇంకొక శకలం వచ్చేసి మనకు బర్వా దగ్గరలో సిగ్నల్ దగ్గర పడింది. ఖతార్ లో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు గానీ 18 మందికి అయితే గాయాలైనట్లు ఖతార్ గవర్నమెంట్ అయితే అఫీషియల్ గా తెలిపింది. నెక్స్ట్ బెహ్రెన్ విషయానికి వస్తే, బెహ్రెన్ మీద ఇరాన్ ఒక అపార్ట్మెంట్ మీద అయితే డ్రోన్ తో దాడికి దిగింది. ఆ అపార్ట్మెంట్ లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అక్కడ కూడా 2 గాయాల పాలైనట్లు తెలుస్తుంది. ఎవరు మృతి చెందలేదు. ఇంకా సౌదీ విషయానికి వస్తే, సౌదీలో కింగ్ ఫైజల్ ఎయిర్ బేస్ మీద ఒక్క బెలిస్టిక్ మిసైల్ తో ఇరాన్ దాడికి అయితే దిగింది. ఈ దాడిని ఖండిస్తూ సౌదీ ప్రిన్స్ అయిన మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రెస్ నోట్ ని అయితే రిలీజ్ చేశారు. జోర్డన్ విషయానికి వస్తే, జోర్డన్ మీద 4 బెలిస్టిక్ మిసైళ్లతో ఇరాన్ దాడి చేసింది. ఈ 4 బెలిస్టిక్ మిసైళ్లు ప్రజలు లేని ప్రదేశాల్లో ల్యాండ్ కావడంతో ఎవరికి ఎటువంటి నష్టం అయితే జరగలేదు. ఎక్కువ నష్టం కేవలం దుబాయ్ లో మాత్రమే జరిగింది. ఈ రోజు ఉదయం 7 గంటల సమీపంలో కూడా ఖతార్ లో భారీ ఎత్తున పేలుడు శబ్దాలు అయితే వినిపించాయి. గల్ఫ్ కంట్రీలోని అన్ని ఎయిర్పోర్ట్లు తాత్కాలికంగా అయితే క్లోజ్ చేశారు. చూద్దాము ఈ యుద్ధము ఎన్ని రోజులు జరుగుతుందో, ఈ యుద్ధం దేనికి దారి తీస్తుందో.